టిట్టిభము సముద్రము పారావారంబు తీరంబున మహీరుహంబు మీదం దీతు ఒక్కండు గూడు పన్నికొని తన చేడియం గూడి వసించుచుండు అంతం గొంతకాలంబునక శకుంతంబు తన కాంత గర్భశ్రాంత కౌటం గాంచి సంతసించి నీ ఇష్టంబు వేడు మది ఎట్టి కడింది అయిన నా గట్టి కడిమి మెరసి తెచ్చి ఇచ్చెద నావుడు నా పులుగు జెలువ తన చెలువునితో నిట్లనియే నా అభిమతం ఒక్కండు గలదు ఒక్కాణించెద నవధరింపుడు పర్వదివసంబుల సముద్రుడు సముత్తంగా రంగతరంగంబులు చలంగా నింగి ముట్టి పొంగి వచ్చును మన యావాసంబు కరం బాసన్నం బగుటం చేసి నా ఇడిన ఎండంబులు కాండాక్రాంతంబులగు వేళంబ పోలిన ఇరవు పరికించుకొని చనవలయు మసలం జనదు ప్రసూతి సమయంబు డాసిన దేశాంతర గమనంబు సుకరంబు గాదు నావుడు నా విహంగంబు తన యంగన పలుకులాలంబు చేసి మందహాస సుందర వదనంబుతో గువలయ నివహంబునకు దుహిన కిరణుండును పుండరీక షండంబునకు జండభానుండును జాతక వ్రాతంబునకుం జిమూతంబు నెట్లట్లు శకుంత సంతానంబునకు నాగాంతకుండు ప్రభుండు అతండు నిజ పక్ష విక్షేప జాత వాతోద్ధూత కాండ చండ బలుండు తదాశ్రయుల మనల నీ జడాసయుండు చెనకి మయ్యిం బోవ నూపునే ఏల ఈలీల నా తరం బెరుంగక కొరమాలిన విచారంబుల జిత్తంబు హత్తించెదు సమాహిత చిత్తంబున నుండుము నావుడుం డిట్టి ఇట్లనియే ఎట్టివాడైన భావ్యనర్థంబునకుం బ్రాహ్మణకంబగు సాధనంబు పరికించి కృత నిశ్చయుండయి యుండవలయుగాని బలదర్పంబునం ప్రమత్తుండయి కన్ను గానకుండుట నయ విజ్ఞాన సంపన్నులు కరంబు గర్హింతురు నా నస్మాదృస దుర్బలులం చెప్పనేల హితవచనంబులు వినని బాలిసుండు కోల విడిచి పడిన తామేలుం బోలెం గాల ధర్మంబు నొందు ఆ కథ సాకల్యంబు మీర వాకృత్యద వినుండు హంసా తాబేలు భువన సారంబను నొక్క కాసారంబు గలదు అయ్యది చక్రాంగ ప్రముఖ వివిధ జల విహంగమ సంచార రమ్యంబై పుండరీక షండ సాంద్ర మరంద ధారాసార సంభ్రమ భ్రమర ఝంకార సంకులంబై యసంగు అందు దడవులం బట్టి కంబు గ్రీవంబను కూర్మంబు వికట సంకటంబులను హంసములతో బద్ధ సఖ్యంబయ్యుండు పిదప గొప్ప వాసరంబులకు వరపునంజేసి కాసారంబు వారి పూరం బివురం బారుడు నా మరాళంబులు దేశాంతర జగమిషంబూని యా కచ్చపంబు కడకు వచ్చి తమ ఇచ్చం గల యర్థంబు వక్రుచి వియోగ దుఃఖంబు మీరం దీరమి పరికించి ఎలుంగు కుత్తుకం దగుల సఖ్యంబు మరువకు పోయి వచ్చెదము నా విని కమఠంబు కరం బాణనంబు దీన భావంబున గదుర నిట్లనియే పెద్దకాలం బేకోదరులం బోలెం జలిమి సలిపితిమి దీనికొక్క దొసంగు పొసంగునని కలనేనిం దలంచి ఎరుంగ మీ తోడం గూడా వచ్చెదనంటినా పక్షంబుల బలిమి కలిమింజేసి వలయు నెలవులకుం బోవ వలంతులగు మీకు నాకు నెంత ఎంతరము నా కొలంది విచారించు కోలటుండనిండు మిమ్ము నొక్కటి వేడెదం జరకాల కృతంబగు చెలికారంబున కనురూపంబుగా నా ప్రార్థితార్థంబు తుద ముట్టింపవలయు వెరవు పరికించి ఎట్లైన మీ తోడ నన్నుం గొంపొండు
మీ వియోగంబు క్షణంపైన సైరింపం జాల నావుడు నా యంచలించుక చింతించి ఇది ఎట్లయ్యడు ముక్కునం గరచికొని యొండే రెక్కల నిక్కించుకొని యొండెం గుంపోవలయు విప్రకృష్ణ దేశగాములకు మాకు దుస్సాధంబు సాహసంబు చనదు ఎటువోయి ఎటు వచ్చునో ఎరుంగము వినుము హృదయంబు వదిలించుకొని కుదురు గతలకు యుండుము భాగ్యంబు గలిగినం పునర్దర్శనం బయ్యడునని ఎంత దూరంబు చెప్పినను వినక కడుం గక్కసించిన నా ఎండజంబులు కొండొక డెందంబుల విచారించి ఎట్టకేలకుం దామేటిం గాంచి యొక్క వెరవు పరికించితిమి అది కొంత మదికి సరిపడి ఉన్నది ఒక్క ఎష్టి సేకరించి దాని యగ్రంబులు చెరియొక ప్రక్క ముక్కునం గరచికొని పరచెదము దాని నడుము ప్రమాదంబుం బొరయక కరచికొని రానోపుదే యనవుడు వల్లెయని తదానీతంబైన కాష్టంబు నడుము గరచికొని వ్రేల నా యంచలు చంచువులం దదంచలంబులు పొంకించి ఎంబర తలంబున సత్వరంబుగా బారుచుండనొక్క పట్టణమందలి జనంబులు వీని విలోకించి విస్మయం పడి కావించు సల్లాపంబుల ఎల బలంబు క్రందుగా వినంబొడుడుం గూర్మం బి కలకలం వెక్కడిది అని హంసంబుల నడుగ నోరి పట్టు వదలి వ్రేల నేల వ్రాలి మాంసలుబ్ధులచే హతం బయ్యే మతిమంతుడనర్థావహుంబగు నభిజనంబు మాని కొనవలయు నుండే ననర్థంబు దలంగు నుపాయ సంపన్నుండు గావలయు నుండెం గాని దైవ పరుండయి యుండం జనదు దైవ పరున కనర్థంబు తప్పదు. ఈ అర్థంబు తేటపడనొక్క కథ చెప్పెద వినుము. దైవ పరున కాపద ఒక్క జలాశయంబునం ధనాగత విధాతయు భ్రత్యుత్పన్న మతియు యుద్భవిష్యంబునని 3 మత్స్యంబులు వసించుచుండు. ఒక్కనాడనాగత విధాత ప్రత్యుత్పన్న మతి యుద్భవిష్యంబులం గాంచి ఈ ఏడింతవరకు వాన లే బరంబయ్యే మీదనైనను గురియునను నాసలేదు నిమిత్తంబులు ప్రతికూలంబులయి కానం బడియడు. ఈ కొలని జలంబులు తుదముట్ట నడుగు బట్టకమున్న మెలంకువ పడవలయు మసలిన మోస వాటిల్లు ఇటకుం గొంత దూరంబున ధ్రువోదంబను హ్రదం మన్మర్థాభిధానంబు గలదు. ఇచ్చటికి పరవ ఎచ్చటి నుండి వచ్చుచున్న యది అదియు వెనుమాయం దోయంబు లేక యుండెడు. నడికి రేయట నల్లల్లన వరవంబడి యా మడువుం జేరి ఈ బారిం తలంగుదము. ఇంతకుం గొంత ముందు కొందరు మైనికులు వచ్చి ఇచ్చటి జలంబు కొలంది పరికించి 10 దినంబులకు నివురం బారెడు నప్పటికి వత్తమని యొండురులతో నాడికొనుచుం బొయ్యిరి. అది మొదలుగా నా యొల్లంబు పెళ్ళుగా నుడికిల్లెడు. నా విని ప్రత్యుత్పన్నమతి దీనికింత ఏలా అంత వచ్చినప్పుడు చూచి కొందమనియే యద్భవిష్యుండు మిన్నకుండే. అంతటా ననాగత విధాత యా రాత్రి జలాశయంబు నిర్గమించి యొయ్యొయ్యం బొయ్యి ధ్రువోదంబుం ప్రవేశించే. ఇట నానాట నెండల మెండున సలిలం బల్పావశేషంబుగా సోష్యులుడు. రేవు బోయలు వల ఎత్తల కొడమ గర్రె మావులోనగు సాధనంబులు గొనివచ్చి పెచ్చు వెడుకం జొచ్చి మీలం బట్టి పట్టి గట్టునకుం జెర్చుచుండ నందు యద్భవిష్యంబు మిట్టి పడం బడియం గొట్టి కెడయించిరి. ప్రత్యుత్పన్నమతి మృతకల్పంబుగా జలంబులం దేలగిలంబడి యుండం గని నీరంబు చేరువం దీరంబునకుం బారం జిమ్మి మీన సంతానంబు నిరవశేషంబుగం బట్టుకొని గట్టు చేరుడు నా మత్స్యం బల్లల్ల జరిగి వారింబడి
బారి దప్పించుకొని చనియే అని చెప్పినా విని టిట్టిభంబు నీ విందులకయి కొందలం పడకుము బూటకపు మాటల మూట యని నన్ను దలంపకుము కార్యంబు తరి నా నెర మగంటిమి మెరయించి నీ మెచ్చు వడయువాడ మిన్నకుండు మనవుడు నా విహంగాంగన తన భర్తకు మారు వలుక వెరచి యురకుండే అంతం కొన్ని దినంబులకు నా విహంగి ప్రసవించుడు సముద్రుండు టిట్టిభంబు పంతంబు పరికింతమని కల్లోల మాలాభిలంబుగం బొంగి తదీయాండంబు లపహరించే అనంతరంబు పులుగు వెలంది తన పెనిమిటిం గనుంగొని తొల్లి నా వచనంబులు వినరైతిరి ఇంక నేమి చేయవచ్చునని చొటం గన్నీరు దొరగ నంగలార్చుడు నా ఖగంబు దాని మిగుల నోరడించి పులుంగు బలంగంబులం గూర్చి తనకు సముద్రుండు గావించిన పరిభవంబు తెలియం బలికి జజాండ సహితంబుగా నావరణ వారి పూరంబు నిశ్శేషంబుగా గండూషింపం జాలిన చండ విక్రముండు వజ్రతుండుండు మనకు రక్షకుండని ఈ జడాత్ముండెరుంగడు గాబోలు నిప్పుడవశ్యముగా నిరింగింత మెరింగింపకున్న గర్వంబు మానండు ఇది యల్పంబు దీనికింత యుద్యమం బేలయని యొప్పరికింపరాదు నేడు గోరంతకు వచ్చినది రేపు కొండంతకు వచ్చు మనమందర మవహిత చిత్తంబులతో వినతానంద సంధాయకుండగు వినతానందనున్ బ్రార్థింతమా దయాళుండా మహామహుండు మన యనిష్టంబు దలంగి ఇష్టంబు చేయంగలడని యొడంబరిచి యా ఖగంబులుం తానును భక్తి తాత్పర్యంబు మీర నిరంతర ధ్యానం బొనరించుండుం భక్షిస్వామి సాక్షాత్కరించి హృష్టుండనైతి మీ ఇష్టం బొసంగిద వేడుండనవుడు నండజాతంబులు మిగులం బ్రీతంబులయి తమకు సముద్రుండు గావించిన యవజ్ఞ విజ్ఞాపించిన నాతండు కుపిత చేతస్కుండయి నదీనేతంగాంచి నిజాదేశంబున నయ్యండంబులు దెప్పించి య పక్షుల కిప్పించి ఇప్పటికి క్షమించితి నిటమీన నస్మజ్జనంబులకు నెగ్గు దలంపకు నీకది లగ్గుగాదని నుడివి ఎంతర్హితుండయి చనియే మానహాని కోర్వరాదు నా విని సంజీవకుండిట్లనియే దమనక వినుము కలకాలంబు బ్రతుకంబోము చావు నిక్కంబు మన కన్నుల ముందరం బుట్టి గిట్టినవారి నెందరం గానము నిన్నయున్నవాడు నేడు లేడు నేడు పగతు మొగంబునకుం దొలంగిన రేపు మృత్యువు మొగంబునకుం దొలంగవచ్చుని దానం చేసి యుపసయంబు దప్పం ప్రయోజనంబు గలదే పగతు కడిమి దడవక కడగనివాడం గాను లాతి వెరవు లావుగామించేసి ప్రకృతోద్యమంబుం బోనవలసే కడమాట యొక్కటి వినుము ప్రాణహానికైనా నొత్తుంగాని మానహాని కోరవం జాల ఇది నిక్కంబు నీవింక నా కడంకకు నడ్డవాట్లు వ్రేయకము నేనిదే వచ్చెదా గట్టాయితంబై యుండుమని రేణికిం చెప్పుము వేగిరింపుము లెమ్ము పొమ్ము నావుడు దమనకుండు సరభస గమనంబునం జనువాడు రేణి ఎరవు మోసలం గరటకుం గనుగొని లోనికిం బోవచ్చునే య సమయంబు గాదు గదా నావుడుం పోవచ్చును సమయంబ రేడు నీ రాక వేచియున్నవాడు పోయిన పని ఏమయ్యే నని కరటకుం డడుగా దమనకుండు మొగంబునం జిరునగవు మొలతేర విలోకించి ఏమో ఏలయ్యడు గార్యంబు పండించుకొని వచ్చితిం బెదప దుదముట్ట జెప్పెద నీవు పోయి సన్నిధానంబున నుండుము వెంబడినే వచ్చెద నని కరటకుం బుత్తించి కొంత వడికిం దానుం జని రేణిం గనుంగొని రమ్ము గూర్చుండు వృత్తాంతంబేమి యని యాతం డడుగా జేరువకు జేరి యోరశిలం గురుచుండి ఎల్లననిట్లనియే పింగళకునికి క్రోధము గల్గుట నేను పోయిన సమయంబున సంజీవకుండు లోని ఎరవున గాటక పాటకులతోడ మాటలాడుచుండి ననుం గనుగొని వారి తోడ సల్లాపంబు సాలించి ప్రత్యుత్థానము గావించి యుచితాసనాసీనుంజేసి కుశల ప్రశ్నంబు గావింప
దదవసరోచితంబుగం గొన్ని మాటలాడి ఏకాంతంబు ఆకాంక్షించుచు మా జాడ ఎరింగి కాటక పాటకులు లేచి ఎడగలుగంబోవుడు నభయంబులుం నయభయంబులు దోప వచనీయం వశేషంబు వచయించితి. అతండును దనకుం బోలిన వచనంబులు తెంపరితనంబు దోపం బిక్కులు వచయించి అని ఎల్ల నాకు వాకొన మీకు నూకొన బోలవు ప్రయోజనంబునూ లేదు. అతని యుద్యమంబు సమస్తంబు ప్రతికూలంబగుట తద్వచన భంగి నెరింగితిని. చిరకాలంబు సంగాతంబు గావించినవాడుం గావున గాని చేతకు నాతండు చేయు మధ్యంబునకు మనంబునం దాళం జాలక నాతనికి హితంబుగా నాకుం దోచిన ఎంత యొత్తి చెప్పితి. ఎంత చెప్పినా నతండు తాను బట్టిన కుందేటికి మూడే కాళ్లనుచున్నవాడు. వినాశకాలే విపరీత బుద్ధి ఎను వచనం బేల తప్పు కాలం బాసన్నంబైనవ నాతనికిట్టి కుబుద్ధి పుట్టెం గాబోలు. అతండు పర్యవసానంబునం దన యుద్ధోద్యమంబు తెల్లంబుగం బలికి ఇంక నా కడంకకు నడ్డవాట్లు వ్రేయకుము నేనిదే వచ్చెదం గట్టాయితంబై యుండుమని రెనికిం జెప్పుము లెమ్ము పొమ్మని దిట్టతనంబు మీరం బలికి. అతండెంతకు గురత సన్నాహుండై డాయ వచ్చుచుండు కర్తవ్యాంశంబు దేవర చిత్తమునకే విదితంబు. పింగళ సంజీవకుల యుద్ధము నా విని యహహ సాహసంబు ప్రళయ జ్వలనంబుపై శలభంబు విలంఘింపం దలంచే ఔరా కావరంబని అధిక్షేపించుచుం గ్రోధ దుర్నిరీక్షుండయి హర్యక్ష వల్లభుండు విపక్ష శిక్షా దీక్షంబుని సముద్ధితుండయి నిర్గమించి ఖుర ప్రహారంబుల దుమారంబుల ఆకాశంబు నిర్వకాశంబుగం దిరోహించి ప్రావృష్యేణ్య ధరవారంబు విడంబింప ధరాతలం బదుర దురవలోక భీకరాకారంబు మీరం బారుతెంచు నుక్ష్యాధ్యక్షు వీక్షించి ధరాధరంబులు మారు చలంగ క్షేళరావంబు గావించి నటాఝాటంబు నిక్కం గర్ణంబులు రిక్కించి పింగాళీక్షణంబుల విస్ఫులింగంబు లెగయ నరాళ దంష్ట్రాకరాళంబుగా నాస్య గహ్వరంబు దరచి జిహ్వా పల్లవం బల్లాచుచుం గుప్పింపం జొప్పు దప్పించి వృషభేంద్రుండు సముక్షిప్తవాల విక్షేపము మీరం బెల్లు ద్రుళ్ళి వెనుకటి కాళ్ల బయలు జాడించుచు భూనభోంతరంబు బోరటెల్ల నుదారారావంబు గావించుచు మస్తకంబు వాంచి యాటవాలుగం గొమ్ము లొడ్డుకొని మెరపు మెరసిన తెరగున నురికి యురమ్ము గ్రొమ్మ నమ్మెకమ్ముల ఎకిమీడు సొమ్మసిల్లి తెప్పునం దెప్పిరి ముప్పిరిగొను కోపంబు దీపింప నాటోపించి లాఘవంబున లంఘించి వజ్ర సఖంబులగు నఖంబు లూడుకొన ముప్పురంబు చరిచినం దొరుగు కీలాల జాలంబు నగశృంగ నిస్సర ఝరీపురంబు ననుకరింప గోవల్లభుండు తొలంగక మలంగి సాత శిఖరంబులగు ఖురంబులు కరంబుడీగ నురంబు దాచిన నత్తాపు కంటెం తత్పరాభవంబు గుండియ లవియింప బెండువడే కంఠీరవ వల్లభుండు దండ తాడిత భుజగంబుం భంగి రోజుచు నిలువం గరటకుండు దమనకుంజూచి ఎవలోకించితే